నిఘా న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెద్దముషుడివాడ గ్రామంలో సంకల్ప ఫల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ 6వ సర్వసభ్య మహాజన సభ మరియు జాగృతి సంస్థ మార్గదర్శకులు రైతు కంపెనీల వ్యవస్థాపకులు కీర్తిశేషులు స్వర్గీయ కందర్ప రామకృష్ణ 60వ జయంతి వేడుకలు సంకల్ప ఫల కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రైతుల స్ఫూర్తికి నిదర్శనంగా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రాంగణంలో స్వర్గీయ కందర్ప రామకృష్ణ విగ్రహానికి ఆవిష్కరణ చేసి పూలమాలతో సత్కరించి నీరాజనాలు అర్పించారు. అనంతరం ఆయన సుదీర్ఘ ప్రయాణంలో చేసిన కార్యక్రమాల గురించి సభలో సభ్యులకు తెలియజేశారు. కంపెనీ చైర్మన్ చేతుల మీదుగా 6వ వార్షిక నివేదికను ఆవిష్కరించడం చేశారు. ఈ కార్యక్రమంలో సీఈఓ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలు వివిధ కార్యక్రమాల గురించి సభలో సభ్యులకు ప్రసంగించారు. అలాగే రైతుల వ్యాపార కార్డులు పాలకవర్గ సభ్యులకు అధికారులు చేతుల మీదుగా అందించారు. తదుపరి కార్డులు రైతులకు ఎలా ఆర్థికంగా ఉపయోగపడుతుందో వివరించారు. కార్యక్రమంలో చైర్మన్ అప్పారావు, డైరెక్టర్ కోరుకొండ వెంకటరమణ, చల్లారావు, మిగిలిన పాలకవర్గ సభ్యులు కూడా స్వర్గీయ రామకృష్ణ మహోన్నత ఆశయాల గురించి సభలో సభ్యులకు తెలియజేశారు. స్వర్గీయ శ్రీ కందర్ప రామకృష్ణ మహోత్సవ ఆశయాలకు గురించి సభలో సభ్యులకు వివరించారు. ఆయన 60వ జయంతి వేడుకలను కేక్ కటింగ్ చేసి కంపెనీ చైర్మన్ కందర్ప రామకృష్ణ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, రైతులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను ఏడుమెట్లపాలెమనే మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం మన కందర్ప రామకృష్ణ గారు జాగృతి సంస్థ వ్యవస్థాపకులు, మరి అలాగే దినదిన అభివృద్ధి చేసుకుంటూ ఆయన ఎంతో కృషి చేస్తూ ఈ పేరు దొల్ల చల్లారం అనే ఒక నెంబరు ఇక్కడ కమిటీలో నెంబర్గా నాకు ఎంచుకొని నన్ను ఎంపిక చేసి ఈ నెంబర్గా ఇందులో ఉండడం కూడా నాకు భగవంతుడి వరంలాగే అనుకుంటున్నాను. తర్వాత మరి రెండో భగవంతుడు మరి రామకృష్ణ గారని అనుకుంటున్నాను. ఈ సంఘంలో ఇంతమంది మధ్యలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను ఈ ప్రజల ముందుని మరి ఆయనకి కూడా మనం నివాళులు అర్పించుకుంటూ 60వ సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు గాను వస్తా మరి ఈవేళ అందరూ సంతోషంగా ఇక్కడికి వచ్చి మన ఆయన ఆహ్వానించి ఆయన్ని గౌరవించి తర్వాత నాకు కూడా గౌరవించడానికి ఈ సంఘంలో సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వపడుతూ మరి నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం పెట్టాలి. మన సంకల్ప రైతు సంఘం 6వ మహోత్సవం సందర్భంగా మరియు ఈ జాగృతి వ్యవస్థాపకులైన కందర్ప రామకృష్ణ గారు 60వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ పరవాడ మండలం పెదమిషవాడ గ్రామంలో మేము 6వ రైతు సంకల్ప మహోత్సవం 6వ మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంకు రామకృష్ణ గారు ముందు నుంచి రైతు సంఘం స్థాపించి అతనే వ్యవస్థాపకులు మమ్మల్ని కంపెనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేము కూడా డైరెక్టర్ చేశారు. ఇక్కడ ఈ మండలం తాలూకు ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషంతో ఉండాలని, అలాగే మన జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అభివృద్ధి చేయాలని మరి 7 కేంద్రాలుగా ఏర్పాటు చేసి 7 కేంద్రాలకు ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా మరి ఇటువంటి సెలబ్రేషన్ కార్యక్రమాలు జరుపుకోవాలని నిర్ణయం తీసుకుంటూ ఈ ప్రజలందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. గ్రామంలో రైతు సంకల్ప మహాసభ 6వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా మరియు ఈ యొక్క రైతు సంఘం వ్యవస్థాపకులైన శ్రీ కందర్ప రామకృష్ణ గారు ఈ యొక్క రైతు సంఘం ఏర్పాటు వరకు అన్ని విధాలుగా కృషి చేసి అందరికీ అన్ని విధాలు తోడ్పాటు చేస్తూ మాకు ఎంతో ముందు నడిపించి ఈ యొక్క రైతు సంఘం స్థాపించారు. మా రైతులందరూ ఆయన ఈరోజు మాకు లేకపోయినా సరే మా రైతులందరూ ఎంతో దిగ్విజయంగా నాబార్డుగా సహకారంతో మేము ఈ యొక్క రైతు సంఘం నిర్మించుకున్నాము. ఎందులో ప్రతి ఏటా అన్ని కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ ఎంతకి కారణమైన రామకృష్ణ గారు మాకు ఎంతో ముందు నుంచి సహకారం అందించారు. ఆయనకి ఇంకో సందర్భంగా మా యొక్క కమిటీ సభ్యులు మరియు ఆర్పండు నెక్స్ట్ కమిటీ సంఘ సభ్యులు అందరూ కూడా ఎంతో రుణపడి ఉన్నాము మేము. మరియు రైతు సంఘం అంటే మన సభ్యులు చాలామంది ఏదో 500 1000 కట్టాము అని కాకుండా ప్రతిదీ కూడా మేము అందరికీ ఏదైనా అవసరం ఉంది, రైతు విత్తనాలు అవ్వచ్చు, లేకపోతే షీడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎరువులు అవ్వచ్చు, ప్రతి కూడా గైడ్లైన్స్ ఇస్తున్నాము.
ప్రతి సపోర్ట్గా చేస్తున్నాం. అలాగా పశువులకు ఫీడ్స్ మరియు రైతులకు ఎరువులు అన్నీ కూడా మేము ఎంతో ముందు ఇస్తున్నాము. మా యొక్క కార్యక్రమం చేయడానికి జాగృతి వరకు కూడా కొంత జాగృతి యొక్క పాలక మండలి కూడా మాకు ఎంతో సహకారం చేస్తున్నారు. మరియు ఈ యొక్క కార్యక్రమంలో 6 సంవత్సరాల నుంచి మాకు మామిడి వెంకటేశ్వర్లు గారు ముందుండి అన్ని చూసుకుంటూ అతనే మా యొక్క అన్ని కష్టసష్టాలు అన్ని నడుస్తూ ఈరోజు ఈ యొక్క నిర్మాణం కూడా అందరూ నిద్రిస్తే అందరూ ఇవ్వచ్చు. కాకపోతే ఇది అంతకే కృషి కూడా మన మామిడి వెంకటేశ్వర దగ్గర ఈ యొక్క మాకు రైతు సంఘం నిర్మించారు, షెడ్ నిర్మించారు. మరియు ఈ యొక్క భూమికి పెదమిశ్రవాడ మండలం పెదమిశ్రవాడ గ్రామాల నుంచి పంచాయతీ బోర్డు మెంబర్స్ మరియు ప్రెసిడెంట్ గారు ఎంతో ఉదారభావంతో గవర్నమెంట్ భూమిని మా యొక్క పాలక మండలికి ఇవ్వడం వల్ల ఈరోజు మేము ఇక్కడ దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు చాలా శుభదినం. మన జాగృతి సంస్థ మార్గదర్శకులు అలాగే మన 7 మండలాల్లో వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలు వ్యవస్థాపించిన శ్రీ స్వర్గీయ రామకృష్ణ గారి 60వ జయంతి రోజున మన 7 మండలాల్లో కూడా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ 60వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి కంపెనీలో కూడా రామకృష్ణ గారి స్టాచ్యూని ఏర్పాటు చేసుకొని అందరూ కూడా చాలా రైతులందరూ కూడా చాలా ఆనందంగా భావిస్తున్నారు. అలాగే ఈ 6వ పాలకవర్గ సభ్యులు కార్యక్రమం కూడా ఇదే రోజు నిర్వహించుకోవడం చాలా బాగుంది. ఈరోజు సార్ పుట్టినరోజు సందర్భంగా రైతులకు ఏదో ఒక ఉపాధి కలిగే విధంగా రైతు మా కాగానే కార్డు కూడా ఇనాగ్రేషన్ చేశాము. రైతులకు ఇప్పటి వరకు 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని వివిధ రకాల సేవలను అందించాము. ఈ సేవ ఇంతమంది రైతులకు సేవలు అందించడానికి కారణమైన శ్రీ స్వర్గీయ రామకృష్ణ గారి పుట్టినరోజు వేడుకల్లో ఈరోజు సుమారు 400 మంది వరకు పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని